అందరికీ శుభం అండి. ఇంతవరకు మన సహోదరులు రత్నం గారు చెప్పిన విషయాన్ని అర్థమైనాయి మీకు? నేను లోపల ఉంటున్నా, ఆయన మెసేజ్ అంటూ ఉంటాను. ఎక్కడున్నాను ఆయన ఏం చెప్పారంటే ప్రవచనాల గురించి చెప్పుకొచ్చారు. అవునండి, ప్రవచనాలు రెండు రకాలమ్మా. నేను చాలా సింపుల్గా చెప్తాను. ప్రవచనాలు రెండు రకాలు ఏంటంటే దేవుని ద్వారా చెప్పబడే ప్రవచనము, అబద్ధ ప్రవక్తలు చెప్పే ప్రవచనాలు. అబద్ధ ప్రవక్తలు చెప్పే ప్రవచనాలు నెరవేరకపోతే వాళ్ళు ఏమంటారంటే తర్వాత ప్రవచనాలు నిరర్ధకంలో ఉన్నాను కూడా బైబిల్లో వాక్యం ఉంది. కాబట్టి ప్రవచనం చెప్పాము, అది నిరర్ధకం అయిపోయిందని చెప్తారు. ఇంకా ప్రవచనం నిరర్ధకం అయిపోవడం అనేది జరగదు. అసలు ఈ సమస్య అంతా ఎందుకు వచ్చిందంటే, ఇంకా ముసుగులో గుద్దులాట లేకుండా చెప్తాను. ఈ సమస్య అంతా ఎందుకు వచ్చిందంటే జగన్ గారి గురించి వచ్చింది. అది జగన్ గారు ఎవరు? క్రిస్టియన్ ముఖ్యమంత్రి, క్రైస్తవ ముఖ్యమంత్రి. ఆయన నెగ్గుతాడని మొత్తం అందరూ ప్రపంచం అంతా అనుకున్నారు. ఈవెన్ సర్వేలు కూడా ఆయన నెగ్గుతాడని చెప్పినాయి. ప్రపంచంలో కూడా చాలామంది ఒరిజినల్గా ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ కూడా ఇలాగా పరిపాలించిన ముఖ్యమంత్రి ఎవరో లేరని చెప్పారు. అంత గొప్ప పేరు అయినా తెచ్చుకున్నాడు. పేరు తెచ్చుకోవడమే కాకుండా ఎప్పుడైనా ఒక జనాంగానికి సహాయం చేసినప్పుడు వేరొక జనాంగం ఇష్టపడదు. ఆయన పేదలకి కొన్ని పథకాలు తీసుకొచ్చాడు. కాబట్టి పెత్తందారులకి అది ఇష్టము లేదు. ఇష్టం లేకపోవడం వల్ల ఏంటంటే దాన్ని ఏదో విధంగా ఓడించాలని ప్లాన్ చేసి ఒక్కరు ఇద్దరు కాదు, ముగ్గురు, ఇంకా చాలామంది ఉమ్మడి ఏమైందండి అది మూకుమ్మడిగా తయారయ్యి వాళ్ళు ఆ కార్యక్రమాన్ని చేసినట్టుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, కొంతమంది క్రైస్తవుల్లో ఉన్న పాస్టర్స్ ఈయన మీద ఏం చెప్పారంటే ప్రవచనాలు చెప్పారు. ఏమని ప్రవచనాలు చెప్పారంటే ఈయనే నెగ్గుతాడని. అదేవిధంగా నెగ్గుతాడు అన్నప్పుడు ఈయన నెగ్గపోవడంతో ఏమైపోయిందంటే వాళ్ళకి చాలా ఇబ్బంది అయ్యింది. ఇక్కడ నెగ్గపోవడం అని దాని మీద చాలా కుతంత్రాలు కూడా ఉన్నాయి. ఇది ఏమంటారంటే ఏమంటారు కూటమి ఏంటంటే రకరకాల వాళ్ళందరూ అంటే ఒకే జాతి చెందిన వాళ్ళందరూ మూకుమ్మడిగా వచ్చి దొమ్మి అంటారు చూసారా? దొమ్మి అంటే ఏంటి? ఒక గుంపు అంతా వెళ్ళిపోయి ఒకరి మీద పడిపోవడం, దాన్ని దొమ్మి అంటారు. అలాగే ఉమ్మడి కూడా కూటమి కూడా ఏంటంటే వీళ్ళందరూ ఒక్కడి వలన అవ్వదు కాబట్టి వీళ్ళందరూ మూకుమ్మడిగా చేశారు. అయితే ఇక్కడ ప్రవచనాలు చెప్పిన వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఎందుకు ఫెయిల్ అయ్యారంటే వీళ్ళకి ప్రవచనాలు ఎవరి ద్వారా చెప్పారంటే వీళ్ళు దెయ్యం ద్వారా చెప్పలేదండి, దేవుని ద్వారానే చెప్పారు. మీకు ఈ విషయం క్లియర్గా అర్థం అవ్వాలంటే వివేకం కలిగిన వాళ్ళందరికీ కూడా ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి మొదటి రాజుల గ్రంథం 22 అధ్యాయం తీస్తే అక్కడ ఉంటుందండి. ఏమంటుందంటే దేవుని దగ్గర నుంచే వస్తుంది ఆత్మ. బెల్లం పిల్ల ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే నేను నా అధీనంలో లేను, నన్ను ఒక ఆత్మ ఆవరిస్తుంది. ఏమన్నాడు? నేను నా అధీనంలో లేను, కాబట్టి నా స్థానంలో నేను లేను, చెప్తున్నాను. నన్ను అంటే ఒక ఆత్మ ఆవరించింది అతను. అది ఏ ఆత్మ అనేది అతను కనిపెట్టుకోలేదు. అది ప్రాబ్లం ఏంటంటే అది ఏ ఆత్మ అనేది అతను తెలియలేదు. ఇప్పుడు చూద్దాం. 22 అధ్యాయము 19 వచనం చదవండి ఎవరన్నా. 22 అధ్యాయం 19. మీకాయ ఇట్లనెను, యావే సెలవిచ్చిన మాట ఆలకించుము. యావే సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడిపార్శ్వమున ఎడమ పార్శ్వమున నిలిచి ఉండట నేను చూచితిని. ఆహాబు రామోద్గిలాదు మీదికి పోయి అక్కడ ఓడిపోనట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించదని యావే సెలవీయగా ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను ఆలోచన చెప్పుచుండిరి. చెప్పు ఇంకా చదవండి. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యావే సన్నిధిని నిలవబడి నేను అతనిని ప్రేరేపించదని చెప్పగా యావే అప్పుడు పరమ తండ్రి యావే అడుగుతున్నాడు, నువ్వు ఏ ప్రకారంగా వెళ్ళి అతన్ని ప్రేరేపిస్తావని అడిగాను.
అందుకు అతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉండునని చెప్పగా ఆయన నీవతను ప్రేరేపించి జయం పొందన్నాడు. ఏమన్నాడండి? యూ గో అండ్ గెట్ విక్టరీ అన్నాడు. నువ్వు పోయి అలాగ అబద్ధం చెప్పి సరే నువ్వు జయం పొందన్నాడు. అప్పుడు ఆ ఆత్మ వచ్చి ఈ 400 మంది మీద వాలింది. విన్నారండి? ఆ ఆత్మ వచ్చి ఈ 400 మంది మీద వాలింది. వాళ్ళు ఏం చెప్పారంటే ఈ 400 మంది అబద్ధం చెప్పారు. ఈ 400 మంది మీద ఒకే ఆత్మ పనిచేసింది. ఏమని పనిచేసింది? నీవు రామోద్గిలాద్ మీదకి వెళ్తావు, అక్కడ వాళ్ళతో నువ్వు యుద్ధం చేస్తావు, వాళ్ళని చంపేస్తావు, నువ్వు ఆ రాజ్యం నువ్వు తెచ్చుకుంటావని చెప్పింది. అయితే అక్కడ ఇంకొకడు ఉన్నాడు, 50 ప్రవక్తలు ఇంకొక అతను ఉన్నాడు. అతనే చెప్పాడంటే నువ్వు వెళ్ళావా చచ్చిపోతావని చెప్పాడు. నువ్వు వెళ్ళావా చనిపోతావు, నువ్వు తిరిగి రావు అని చెప్పాడు. వీళ్ళు 50 నామాలు చెప్పారు, ఇతను 50 నామాలు చెప్పాడు. అర్థమవుతుంది మీకు? 50 నామాల నుంచి ఒక అబద్ధమైన ఆత్మ వచ్చి అతను ఈ 400 మందిని ఆవరించింది. 50 నుండి పరిపూర్ణమైన ఆత్మ, పరిశుద్ధ ఆత్మ వచ్చి అతనితో చెప్పింది. అతనేమో ఒక్కడే, ఇతనేమో 400 మంది. ఇప్పుడు జనాలు ఎక్కువ మంది చెప్పి మాట్లాడతారా, తక్కువ మంది చెప్పేవాడు మాట్లాడతారా? ఎక్కువ మంది చెప్పేవాడు మాట్లాడారు. అప్పుడు అతను ఏం చేశారంటే నువ్వు చనిపోతావు, నువ్వు వెళ్ళవు, నువ్వు నెగ్గవని చెప్పినోడేమో లాగి లంకగా పెట్టాడు, నేను చెరసాలలో పెడతారు. వీళ్ళందరినీ ప్రేరేపిస్తారు. ఈలాగా ఇతను వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇది అబద్ధమైన ఆత్మ కదా, అబద్ధాన్ని నమ్మినంత తొందరగా నిజాన్ని నమ్మరు కాబట్టి అబద్ధవాడే ఆత్మ ప్రకారం వెళ్ళి అతను అక్కడ చనిపోవడం జరుగుతుంది, తిరిగి రావడం జరుగుతుంది. ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు అబద్ధవాడే ఆత్మ బిగిన్ నుంచి కూడా క్రైస్తవ మతంలో ఉంది, క్రైస్తవ బోధకుల్లో ఉంది. ఆ ఆత్మ ఆ బిగినింగ్ నుంచి కూడా అదే ఆత్మ ఉంది. మళ్ళీ కొత్తగా పరమతండ్రి దగ్గర నుంచి రావాల్సిన ఆత్మ ఏమీ కాదు అది. ఎందుకంటే వాక్య ప్రకారంగా అయితే జగన్ గారు ఓడిపోవడం అనేది దేవుని చిత్తమా దెయ్యం చిత్తమా అంటే దాన్ని ఈజీగా చెప్పొచ్చండి. అది పెద్ద కష్టమైన విషయం కాదు అది. ఎందుకంటే దేవుడు మనిషికి తోడుగా ఉన్నప్పటికీ, దేవుడు మనిషికి తోడుగా ఉన్నప్పటికీ అపజయాలు చూసిన చాలామంది భక్తులు మనకు బైబిల్లో కనిపిస్తుంటారు. ఉదాహరణకి నాబోతుని తీసుకోండి. నాబోతు ఎలాంటి వాడు? చాలా గొప్పవాడు. అవునా? గొప్పవాడు అంటే దీని తండ్రిలో అతనికి ఒక భూమి ఉంది. అవునా? ఆ భూమిని ఒక మహారాణి చూసింది, యెజబెలు. ఆమె ఏం చేసింది? ఆ తోట నాకు కావాలి, ఆ తోట నాకు కావాలని మొదలెట్టింది. ఇతనేమన్నాడు? అది నా పిత్రార్జితం, నేను ఇవ్వనమ్మా అని చెప్పాడు. నేను ఇవ్వనమ్మా అంటే అప్పుడు ఏం చేసిందంటే వీడు ఇవ్వనన్నాడు కాబట్టి ఆ రాజుగారేమో ఇబ్బంది పడి మొఖం ముడుచుకుని ఇబ్బంది పడుతున్నాడు. అప్పుడు భర్తను అడిగింది, ఎందుకయ్యా నువ్వు ఈ విధంగా మూత ముడుచుకుని ఉన్నావు అని అడిగితే, ఇది ఆ తోట అడిగేది, తోట అడిగితే ఇవ్వనంటాడు. ఇది విషయం అది పెద్ద పెద్ద సమస్య ఉంది. మనం మూకుమ్మడిగాడి మీద మూకుమ్మడిగా మనం వెళ్ళిపోయి ఆడ దెబ్బేసేసి లాగేసుకుందాం, అది పెద్ద సమస్య ఉంది అన్నది. ఉమ్మడి కూటమి గురించి బైబిల్లో కూడా ఉంది. అప్పుడు ఏం చేయాలంటే నీ వల్ల అవతలే, నువ్వు తెంగ సన్నసు పక్కన ఎలాగా నేను చూసుకుంటాను అంది. అన్నటికి ఎలాగని అడిగింది, ఎలాగని అడిగాడు. నేను వేసానయ్యా స్కెచ్ నేను వేసాను కదా, నా స్కెచ్ ప్రకారం చేస్తానని చెప్పేసి ఆ నాబోతుని తీసుకొచ్చి ఇతను దేవుని మీద, రాజు మీద ఈ విధంగా మాట్లాడటము, దూషించడం అనేది చూశానని చెప్పేసి ఇతను అబద్ధ సాక్షుల్ని పెట్టింది. వాళ్ళ కూటమిలో ఇద్దరు, ఈవిడ కూటమి, తర్వాత ప్రజల్లో కొంతమంది కూటమి. ఈ కూటమి అంతా కలిశారు. కలిసి ఏం చేశారంటే నిజమా కాదు అయినప్పటికీ కూడా దేవుడత్వం తోడుకున్నాడా లేడా? ఉన్నాడు. దేవుడత్వం తోడుగా ఉన్నప్పటికీ ఆమె మాటలు నెగ్గినాయా, ఇతని మాట నెగ్గిందా? ఆ మాట నెగ్గింది. ఎందుకంటే రాజ్యాధికారం వాళ్ళ చేతిలో ఉంది, బలం వాళ్ళ చేతిలో ఉంది, అబద్ధ సాక్షులు వాళ్ళ చేతిలో ఉన్నారు, ప్రజలు వాళ్ళ చేతిలో ఉన్నారు. ఎంత కూటమిగా ఉన్నారు కాబట్టి, ఒకే కూటమి కాబట్టి అలాగేమైందంటే నెగ్గింది. అది దేవుడు చేసిన పని, దెయ్యం చేసిన పని అని అడిగితే దెయ్యం చేసిన పనే క్లియర్గా అర్థమవుతుంది. మరి దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు ఏం చేయట్లా, దేవుడు అలా చూస్తున్నాడు. దేవుడు అలాగా చూస్తున్నాడు. ప్రతి ఒక్కొక్కరికి, దేవుడు నమ్ముకున్న ప్రతి ఒక్కొక్కరికి అన్యాయమే జరుగుతూ ఉంటుంది ఈ లోకంలో. ఆయన చూస్తూ ఉంటాడు. ఎప్పటి వరకు అంటే సర్టన్ టైం వరకునేనండి. అది ఓన్లీ తాత్కాలికం, పర్మనెంట్ కాదు. అది ఓన్లీ తాత్కాలికం. యోసేపు ఉన్నాడు.
యోసేపుని తీసుకోండి. యోసేపు అందరికన్నా ఆకారుడు, దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, కళ్ళ కంట ఉండేవాడు, నిజం చెప్తూ ఉండేవాడు. అన్నగారులందరికీ చాలా ఇబ్బంది. అప్పుడు ఏం చేశారు? ఈడు మన దగ్గర ఉంటే, ఈడు మన ఇంట్లో ఉంటే కొత్త అబ్బాయి అని చెప్పేసి ఆయన గూతులు పడేసి ఈ విధంగా చేసి ఆ విధంగా చేసి మొత్తం మీద ఎవరికి అమ్మేశాడు. మరి దేవుడు తోడుగా లేడా యోసేపుకి? ఉన్నాడు. అయినప్పటికీ అన్యాయం జరిగిందా, న్యాయం జరిగిందా? ఇప్పుడు జరిగేది అదేనండి. ఇప్పుడు జరిగేది కూడా అదే. అప్పుడు ఏమైంది? ఎక్కడికో అమ్మేశారు. అమ్మేసి వచ్చి మళ్ళీ ఏం చెప్పారు తండ్రికి? ఒక దుష్టమృగము, ఏలే దుష్టమృగాలు చంపేసింది అని అంటే ఆయన అనుకుంటాడు బాబోయ్ 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 అని ఏడుస్తున్నాడు. అవునా? న్యాయమా అన్యాయమా? ఎవరికి జరిగింది? దేవుని నమ్ముకున్నవాడుగా దెయ్యాన్ని నమ్ముకున్నవాడుగా? వాళ్ళు దేవుని పెట్టలే, కానీ వీళ్ళు దేవుని పెట్టలే. కానీ దేవుని పెట్టలే ఇవ్వండి నీతిగా నిక్కచ్చిగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, నిజాయితీగా ఉండేవాళ్ళు. దేవుని పెట్టలే పేరు చెప్పుకొని మోసాలు చేసే కేడిగాళ్ళు చాలామంది ఉంటారండి. అర్థందా? కేడిగాళ్ళు చాలామంది. వాళ్ళు ఏమిటంటే దేవుడే దేవుడే నాకు ఈ విజయం కలిగి చేశాడు, దేవుడే నాకు ఈ ఉట్టిదే. యెజబెల్ ఏమని తెలుసా? ఏలియాని బెదిరిస్తుంటదే, రేపు ఇప్పటికి నీ ప్రాణం తీయకపోతే దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయగాక. దేవుడు చెప్పాడు దీంతో ఆయన ప్రాణం తీయమని. మరి దేవుడి పేరు చెప్పుకుంటున్నారు వీళ్ళందరూనే. అందరూ భక్తులే సార్ బావగారు, అందరూ భక్తులే. ప్రతి వాడు ప్రార్థన చేయించుకుని ఏంటిది ఎలక్షన్లోకి వెళ్ళినోడే. పవన్ కళ్యాణ్ గారు ప్రార్థన చేయించుకోలేదా? తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రార్థన చేయించుకోలేదా? ఈయన ప్రార్థన చేయలేదా? ఎవరికి? జగన్ గారికి వాళ్ళ అమ్మగారికి ప్రార్థన చేసిందా? అవునా? ఎంతమంది క్రైస్తవులు ప్రార్థన చేశారు? మరి వీళ్ళ ప్రార్థనలన్నీ విన్నాడా? మరి ప్రార్థన అయిపోయింది, ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు? నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళారు? తిరుపతి వెళ్ళారు. చర్చికి వెళ్ళారా? మరి ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? అంతేనా? మరి చర్చికి వచ్చారా? మరి ఆవిడకి నమస్కారం పెట్టాడు కదా ఆయన, ముసలమ్మకి నమస్కారం పెట్టాడా? మరి అన్నీ ఏంటి? అన్నీ దేవుని పేరునే జరుగుతాయి, అన్నీ దేవుని పేరునే జరుగుతుంటాయి. కానీ దేవుని పేరును నిజంగా దేవుని పేరును ఉన్న వాటిలో మోసము మాయ దగ ఉండదు. అదే ఇంకొక రెండో పార్టీలో కూడా దేవుని పేరునే జరుగుతుంటాయి అవి కూడాను. కానీ దాంట్లో మాయ, మోసము, దగ కూరుతనము అన్నీ ఉంటాయండి. అదేవిధంగా మెస్సయ్య గారి విషయంలో కూడా మొత్తం అంతా కూటమి. మెస్సయ్య గారి విషయంలో కూడా కూటమి, ప్రధాన యాజకులు, శాస్త్రులు అందరూ, ఆఖరికి ఇంట్లో వాళ్ళు కూడా మెస్సయ్య గారిని అన్నారు తెలుసా? ఎక్కడ మతి చెల్లించిందండి, మెంటల్ ఫెయిల్ అన్నారు మెస్సయ్య గారిని. మతి చెల్లించిందండి అంటే ఇంట్లో వాళ్ళే చెప్తే ఇంట్లో వాళ్ళే పట్టించేస్తారు, పక్కన వాళ్ళు పట్టించేస్తారు. మెస్సయ్య గారిని ఎవరు పట్టించాడండి? 12 మందిలో ఆడికే వచ్చిందా? ఆడికే డబ్బులు చూపించాడు కాదు, ఆడ పట్టించాడు కదా మెస్సయ్య గారిని. ఆ విధంగా ఇంట్లో వాళ్ళు పట్టించలేదా మెస్సయ్య గారిని? ఇలాగ అందరూ కూడా మీరు చూస్తుంటే అందరూ దైవభక్తులేనమ్మా. దైవభక్తులు కూడా ఎవడో లేడండి. కానీ దైవం పేరు చెప్పుకుంటూనే మాయ, మోసం, దగాకూర్తనం చేసేవాడేమో సాతాను సంబంధి. సాతాను సంబంధులు కూడా దేవుడే 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 అని నమస్కారం పెడుతుంటారు. ఇది గ్రహించగలిగితే సరిపోద్ది, ఏది ఏం జరిగిందని ఇది అర్థమైపోద్ది. ఇది గ్రహించుకునేవాడు ఎవడో లేడండి. అదన్నా ఎవడు చెప్తా నాకు దేవుడు విజయం కలిగాడు, దేవుడు కలిగేసాడు, దెయ్యం కలిగేసాడు, ఎవరికి తెలియదా? నీకు తెలియదేమో నాకు తెలుసు, నీకు తెలియదేమో కానీ నాకు తెలుసు. చాలామంది ఈ సంఘాన్ని ఎడగొట్టేసినోడు కూడా బయటికి వెళ్ళి ఏం చెప్పాడు తెలుసండి? దావీదు రాజ్యాన్ని అంట, ఎవరి సౌలు రాజ్యాన్ని అంట దావీదికి ఇచ్చాడంట. నేను సౌలుని, ఆయన దావీదు. ఏంటి మన విశ్వాసం దొంగిలించి పట్టుకెళ్ళిపోయి సౌలు రాజ్యాన్ని దావీదికి ఇచ్చాడు దేవుడు. అర్థమైందండి మీకు? అది సంగతి. మరి ఇప్పుడు సౌలు రాజ్యం ఎక్కడ ఉంది? సౌలు రాజ్యం ఎక్కడ ఉంది? అదే మరి అంట. అందుకని ప్రతి ఓడు దేవుడే. కీర్తన గ్రంథం ఉంటుంది, భక్తిహీనుల నోట దేవుని మాట దేవోక్తి వలె పలుకుతుందంట. భక్తిహీనుల నోట దేవుని మాట. అయితే పడ్డవాడు ఎప్పుడు కూడా చెడ్డవాడు కాదండి. పడ్డవాడు ఎప్పుడు కూడా చెడ్డవాడు కాదు. కంగారు పడవలసిన ఏం లేదు, తర్వాత ఉండదు. యెజబెల్ అలా చేసింది కదా,
యెజబెల్ చేసిన తర్వాత అప్పుడు పరమతండ్రి కొంత గ్యాప్ ఇచ్చాడు. గ్యాప్ ఇచ్చిన తర్వాత యెహోవా అని ఒకడు పంపిస్తాడు. పంపించి అప్పుడు దాని కింద పడదని చెప్పి సింహాసనం నుంచి కింద పడదని గుర్రపు కాళి చెతక దొక్కించాడు. ఏలియా యొక్క రక్తము అదే నాబోతు యొక్క రక్తం ఎక్కడైతే కుక్కలు నాకాయో అదే ప్రదేశంలో నీ రక్తం కూడా కుక్కలు నాకుతాయి అన్నాడు. దెబ్బకి దెబ్బ, మోసానికి మోసము దేవుడు చేస్తాడు. చేసే వరకు మనం ఓపు పట్టాలి. ఎవడెంత దేవుని నామంలో మోసం చేసినా ఏం జరిగినా ప్రతివాడు కూడా దేవుడి పేరు చెప్పినే మోసం చేస్తున్నారండి. బైబిల్ ఇంకొకడు ఉన్నాడు, ఇంకో వ్యక్తి గురించి చెప్పి ముగిస్తాను. ఏంటంటే వాడి పేరు రబ్షాకే అనేవాడు. రంకిలేస్తూ ఉంటాడు. ఎవరి మీద? యెషయా మీద, హిజ్కియా గారి మీద, అందరి మీద రంకిలేస్తూ ఉంటాడు. రంకిలేసాడు ఏమంటాడు? దేశం మాట అంటాడు, యావే సెలవునందుకే నేను వచ్చానా? యావేయే నన్ను పిలిచి నాతో చెప్పి ఆ దేశం మీదకు యుద్ధానికి వెళ్ళని చెప్పి నన్ను ప్రేరేపించాడు కాబట్టి నేను వచ్చి మీతో యుద్ధం చేస్తున్నాను. యావే ప్రేరేపించకుండా కానీ నేను నీ మీదకి వచ్చానా అని అడుగుతాడు. అప్పుడు యెషయా గారు అంటాడు, ఇదేంటే బాబు నాకు అర్థం కావట్లేదు, నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్న దేవుడు వాణ్ణి నా మీదకి ఎందుకు పంపిస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు, కొంచెం ప్రార్థన చేసి చెప్పండి నాయనలారా అని అడిగితే అప్పుడు అక్కడ ఒక ప్రవక్త ప్రార్థన చేశాడు. ఉట్టిదొడ్డి ఆడు ఎంచాడు చెప్పి దొంగ మాటలు, వాడు వెళ్ళిపోతాడు, వాడి కొడుకులని చంపేస్తారు, ఆడి గురించి పట్టించుకోకు, ఆడు నీ తండ్రి నామంలో చెప్తాడు కానీ ఆడు మన తండ్రి నామంలో చెప్తాడు కానీ ఆడు మన తండ్రిని నమ్ముకున్నవాడు కాదు, వాడు దొంగడాడు, వాడు ఒక దేవత పూజ చేసుకునేవాడాడు. ఆడెవడాడు? దేవతా పూజ చేసుకునేవాడాడు. కానీ నీ దగ్గర ఏమంటాడు? యావే నన్ను పంపాడు. అంటే నువ్వు ప్రార్థన చేసే నీ దేవుడే నన్ను పంపించాడని చెప్తాడు. ఉటిదే నువ్వు ప్రార్థన చేసే నీ దేవుడే నన్ను పంపాడని చెప్తున్నాడు. కానీ అది బట్టిదే వాడు విగ్రహారాధికుడు, నీ దేవుని పేరులో వస్తున్నాడు కాబట్టి మేము కంగారు పడకని చెప్పాడు. ఆ తర్వాత వాడి పని ఏమైందో మాకు తెలుసు. అలాగే చాలామంది వాళ్ళ లోపల ఉన్న దేవుళ్ళు వేరు, ఈ దేవుడిని పేరుకి వాడుకుంటూ ఉంటారు. అర్థమేనండి? ఈ విషయాలు ఈ టెక్నిక్స్ ఎవరికి తెలియట్లేదండి. ఇలా కూడా అంటే బైబిల్ చదువుతుంటే అయిపోయి ఈ క్రైస్తవ పాస్టర్లు అందరూనే చంద్రబాబు నాయుడు గారు బైబిల్ చదువుతున్నారు రెండికి, ఆ బైబిల్ చదువు మొక్క తీసి ఆ వీడియో తీసి చంద్రబాబు నాయుడు గారు బైబిల్ చదువుతున్నారు. ఆయన ఏమైనా క్రైస్తుడా? కాదే. అలాగే పవన్ కళ్యాణ్ గారు మన సాక్షిని చెప్పినప్పుడు ఏం చెప్పారంటే నా భార్య క్రిస్మస్ చేసుకుంటుంది, అది చాలా పెద్ద పండుగ అన్నది. క్రిస్మస్ చేసుకుంటే మాత్రం ఆయన క్రైస్తుడా? కాదే. అవునా? అలాగే జగన్ గారిని తీసుకోండి, అక్కడెక్కడో ఏదో పీఠాధిపతి ఏది చేయమన్నాడని చెప్పి ఏది చేశాడు, అంత మాత్రం ఆయన హిందువుడా? కాదే. కాదు కదా. లోపల నువ్వు నిజంగా ఎవరైతే ప్రేమిస్తున్నావో వాడు మాత్రమే నీ దేవుడు. కనమోడవడ పైకి నువ్వు నమస్కారం పెట్టినా ఇది పెట్టినా అది పెట్టినా ఇదంతా డూపు. అదంటే ప్రజల కోసం చేస్తున్న పనులు. ఇది పెద్ద డూప్లికేటు వర్క్ అనమాట. ఇది ఎవరికి అర్థం కావట్లేదు. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు వస్తే సార్ రండి సార్ ప్రార్థన చేస్తానంటే నేను ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేస్తానంటే ప్రార్థన చేస్తాను. అయినంత మాత్రాన ఆయన వచ్చి బాప్తిసం పొందాడా? ఆయన ప్రతి వారం నా దగ్గరికి వస్తాడా పట్టుకుని బైబిల్ పట్టుకుని? రాజకీయ నాయకులు ఏంటంటే అవకాశవాదులు. మెస్సయ్య గారు ఏమన్నారు దేశాలని? గుంట నక్కలు అన్నాడు. ఆ నక్కతో ఎలాగ చెప్పాడు అంటాడు. ఎవరితోటి? హేరోదు రాజకీయ నాయకుడు. ఆ రాజకీయ నాయకుడు ఆ నక్కతో ఎలాగ చెప్పండి అంటాడు. అంటే అసలు వాళ్ళ అవకాశవాదులు. కాబట్టి అవకాశవాదుల గురించి మనం మాట్లాడవచ్చు సిటిజన్ ఆఫ్ ఇండియా. మనకి ఇష్టమైన వాళ్ళకి మనం ఓటేసుకుంటాం. అర్థమైందండి? మనల్ని అడిగే అధికారం వాళ్ళకి లేదు. ఏం చేద్దండి? మన ఓట్ల మీద నెగ్గరారు వాళ్ళు, మనకు పరిచయం చేయడానికి ఉన్నారు, అంతే తప్ప మన మీద అధికారం చేయడానికి లేరారు. అర్థమవుతుంది మీకు? అది గుర్తుపెట్టుకోవాలి మీరు. మన ఓట్ల వలన వాళ్ళు పొజిషన్లోకి వెళ్ళారు. మనం నీతిగా ఉన్నంటే మన జోలికి రావడానికి కలిగే అధికారము లేదు. కనుక మనం ఏంటంటే ఎవరు ఎందుకు ఇలా జరుగుతుందంటే అది పరమతండ్రి చిత్తం అంటే పరమతండ్రి చిత్తమే. ఎలాగా పరమతండ్రి చిత్తం అంటే మరి నాబోతు చచ్చిపోవడం పరమతండ్రి చిత్తమా? కాదు. కానీ దయ్యానికి కొన్ని పవర్స్ ఉన్నాయండి. దయ్యానికి కొన్ని పవర్స్ ఉన్నాయి. ఎజ్రా టైంలో కూడా వాళ్ళందరూ భక్తులే అయినప్పటికీ కూడా వాళ్ళ పని ఆపేయటానికి సాతాను అంతా ఫోర్స్కి వెళ్ళాడు. పని ఆగిపోయింది. మరి దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు సైలెంట్గా ఉన్నాడు. అంత అలాగా చాలా విషయాల్లో దేవుడి పని అంతా పాడైపోతుంటుందండి. పాడైపోతుంటే దేవుడు ఏడి అని అడుగుతారు. ఉన్నాడు కానీ సైలెంట్గా చూస్తున్నాడు అంతే. కానీ ఆయన టైం రావాలి. ఇలాగేం జరుగుతుందండి? భక్తి పనులందరికీ కష్టాలు వస్తుంటాయి.
ఎందుకు వస్తున్నాయంటే అందుకనే ప్రజలు అడుగుతారు, మరి నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కదా, నిజమైన దేవుడు అన్నావు కదా, మరి నిజమైన దేవుడు అనుకున్నప్పుడు నీ దేవుడిని రక్షించాలి కదా, నీకు యాక్సిడెంట్ అవ్వకుండా చూడాలి కదా, నీ భర్త చచ్చిపోకుండా చూడాలి కదా, నీ పిల్లలు ఎలా ఉండాలి కదా, అలా ఉండాలి కదా, నీకు ఈ బాధలు ఎందుకు వస్తున్నాయో, మరి నువ్వు నిజమైన దేవుడిని నమ్ముకున్నావు కదా, నువ్వు ఎందుకు ఇలా ఒంటరిగా అయిపోయావని అడుగుతారు. నేను నిజమైన దేవుడిని నమ్ముకున్నాను కాబట్టి నాకు బతికలు గెలుస్తుందని చెప్పాలి. ఏం చెప్పాలండి? నేను నిజమైన దేవుడిని నమ్ముకున్నాను కాబట్టి నాకు ఇది కష్టాలు, లేకపోతే నీకు లేకుంటే ఉండవు నాకు, అర్థమైనా చెప్పాలి. అది చెప్పడం మనిషి నిజమే కదా, నిజమే కదా, మరి దేవుడు ఏం చేస్తున్నాడు, వీళ్ళకి గనుమాలు వచ్చేసేసి వెనకపోతారు. అవునండి, బైబిల్ అలా చెప్పట్లా. మన శరీరం ఇచ్చినోడే మన ఆత్మను కూడా పెట్టాడు. అదండి, మనకేం కావాలో, నాకు భార్య కావాలి, ఎవరు కావాలో కూడా భార్య ఇచ్చాడు, పిల్లలు కావడం పిల్లలు ఇచ్చాడు, వీళ్ళందరూ ఇచ్చినాడు ఎవడు? ఆయన. ఈ శరీరం ఇచ్చింది ఎవడు? ఆయన. నా లోపల ఆత్మ ఎవరిది? ఆయనది. ఏమండి, నాకే పర్మనెంట్ కాదు, నాదే పర్మనెంట్ కాదు, నా జీవితమే పర్మనెంట్ కానప్పుడు వీళ్ళందరూ పర్మనెంటా? కాదు. అలాగే కిరీటాలు పర్మనెంటా? కిరీటాలు పర్మనెంట్ కాదు, ఏది పర్మనెంట్ కాదు. కాంగ్రెస్ వాళ్ళు ఓడిపోలేదా? తెలుగుదేశం వాళ్ళు ఓడిపోలేదా? ఎందుకు ఓడిపోయాడంటే కిరీటం అందా అంతకాలం ఉంటుందా? ఏమన్నా గ్యారెంటీ ఏమైనా ఉందా? దేవుని చిత్తం ఉందా? దేవుని చిత్తం లేకపోయినా ఓడిపోతుంటారు, నెగ్గివాళ్ళు నెగ్గిరా ఉంటారు. వీళ్ళు నెగ్గినంత మాత్రం ఇప్పుడు అంత దేవుని చిత్తమా? కాదు. అలా ఆ దమ్ము ధైర్యం లేకుండా బైబిల్లో విషయాలు చెప్పలేక కారు అంట పెట్రోల్ లేకుండా తిరిగేస్తుందంట, కరెంట్ లేకపోయినా ఫ్యాన్ తిరిగేస్తుంది అన్నాడు. మళ్ళీ అన్నాడు ప్రవచనాలు నిరర్థంగా అవుతాయండి, దాని గురించి పెట్టి పట్టించుకోవడం ఏమన్నాడు? అబద్ధ ప్రవక్తలను మాత్రం అనకూడదంట. నిన్ను ఎవరు చెప్పమన్నాడు? ఈ సోదు మాటలన్నీ ఎవరు చెప్పమన్నాడు నిన్ను? బైబిల్ ఏం చెప్తుంది? 12 మంది శిష్యులు పిలిచి పరమతండ్రి ఏం చెప్పాడు? మీరు సర్వసృష్టికి సువార్త ప్రకటించరా చెప్పడా? ఈ సోదు మాటలు చెప్పడం అని చెప్పడా? ఏమండి, మీరు సర్వసృష్టికి సువార్త ప్రకటించి ప్రతి వాళ్ళని నా శిష్యులుగా చేయండి అని ఆయన చెప్తా, అది వదిలిపెట్టేసి సువార్త స్వస్థతలు అని చెప్పి ఇది చెప్పి అది చెప్పి చెప్పి ప్రసంగాలు చెప్పి మళ్ళీ అవి జరగకపోయినప్పుడే మళ్ళీ కవరింగ్ చేసుకుంటూ ఈ డ్రామాలు ఏంటండి? అసలు అపోస్తుల బోధ ఎవడో చేయట్లేదు కదా. క్రైస్తవుడు అన్నవాడు, క్రైస్తవ బోధకుడు అన్నవాడు ఎవడో కూడా అసలు అపోస్తుల బోధ ఎవడో చేయట్లేదు. తెలుసా మీకు కదా? అన్నది రాజకీయాలు ఎందుకు వీళ్ళకి? రాజకీయాలు ఎందుకు? బీజేపీ వచ్చేది ఏం చేస్తారు? ఏం చేస్తారు? చంపేస్తారు. చచ్చిపో. బైబిల్ ఏమని రాస్తుంది? ఒక పాస్టర్గా బైబిల్ పట్టుకున్నప్పుడు నువ్వు సావాలి. తల్లినైను, తండ్రినైను, అక్కనైను, చెల్లినైను, భార్యనైను, పిల్లలనైను, ఆఖరికి తన ప్రాణంనైను సహా దేశంపకుండే వాడు నా శిష్యులు కానేరడు. ప్రాణమే ఎగిరిపోద్దని చెప్తున్నప్పుడు ఏమండి, ప్రాణమే ఎగిరిపోదు. చెవిలో ఎగిరిపోతుంటే చెవి పోగుల కోసం ఏడ్చాడంటే ఎవడో. అలాగా ఒరే నా బైబిల్ పట్టుకుంటే ప్రాణం కూడా పోతుందిరా. గన్ పట్టుకున్న మిలిటరీ వాడికి ఏం చెప్తాడు? నువ్వు చంపడమా సావడమా? రెండే రెండు. నువ్వు చంపడమా సావడమా, అంతేనా? చాలామంది అన్నారు అయ్యో జగన్ గారు ఓడిపోయాడు అని చాలా బాధపడిపోతుంది. జగన్ గారు ఓడిపోలేదు ఒరిజినల్గా చెప్పాలంటే అని క్రిస్టియన్ పాస్టర్స్ కూడా చెప్తాను. ఇది అన్నీ నేను చేస్తానండి, దీంట్లో పెడదామని, యూట్యూబ్లో పెడతామని. ఈయన 3000 ఇస్తుందంటే ఆయన 4000 ఇస్తా అన్నాడు. అవునా? ఆయన పక్కండి ఈయన చేత 4000 ఇప్పిస్తున్నాడు. ఆయన పక్కండి ఈయన చేత ఏం చేస్తాడు? ఇప్పుడు 4000 ఇప్పిస్తున్నాడు. ఇప్పుడు ఎత్తన కష్టమా అతన కష్టమా? ఎత్తన కష్టం. మరి ఎత్తన గురించి ఇవ్వకపోతే ఏం చేస్తాడండి? ఇంతవరకు బస్సు ఫ్రీ లేదు, ఫ్రీ బస్సు ఇస్తున్నాడు. ఇవన్నీ ఎవరి కోసం ఇస్తున్నాడు? ఒకసారి ఆలోచన చేయండి. ఇంత ప్రజలకు ఎందుకు తీసుకున్నాడు? ఈరోజు మన ముఖ్యమంత్రి, ప్రజెంట్ ముఖ్యమంత్రి అంత ప్రజలు తీసుకొని ఇలా చేస్తాను అలా చేస్తాను ఇలా చేస్తాను అని చెప్పి ప్రజల్లోకి వచ్చి ఇలా చేస్తాను. ఎవరి కోసం చేశాడు ఈ పనులు? అనేది మన కోసం కాదు, అక్కడున్న జగన్ కోసం చేశాడు. ఆయన జగన్కి వ్యతిరేకంగా చేయాలని చేసుకున్న పనులు అయ్యి ఈరోజు ఆయన అన్నీ నెరవేర్చకపోతే మళ్ళీ అదే ప్రజలు ఏం చేస్తారో తిరగబడతారు. మనకు అవసరం అయ్యి ఈ రాజకీయాలు మనకు అవసరమా? మరి క్రైస్తవ పాస్టర్లు సువార్త చేయడం మనిషి సోదంతా ఎందుకు పెట్టుకు తిరుగుతున్నారండి వాళ్ళు? ఎవరు నెగ్గిడికి కావాలి? ఎవరు నెగ్గినా ప్రజలకి మేలు చేసే వాళ్ళు కావాలి. ఇప్పుడు మాకుందండి, ఇది దారి లేదు, మాకు దారి చేసేవాడు కావాలి. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇక్కడికి వచ్చేప్పుడు 30 సంవత్సరాలు అయిందేమో. ఇన్ని సంవత్సరాల నుంచి దారి చేయమంటే ప్రతి ఓడు 5-5 సంవత్సరాలకి వెళ్ళా ఒకడు వస్తున్నాడు, వచ్చినట్టు లేదు ఎంత దారి ఏం చేస్తాను అన్నాడు. ఎవడేయట్లేదు. నేనేమన్నానండి, కనీసం ఇప్పుడైనా వేయించండి బాబు దారి. మాకు మేలు కలగడం కావాలి తప్ప ఎవడు ఏ సీట్లో కూర్చున్నా మాకెందుకు? ఏమండి, సీట్లో దేవుడి కూర్చొని పెట్టాడా, దేవుడి కూర్చొని పెట్టలేదా, ఇది దేవుని చెత్తమా సైతాన్ని చెత్తమా? అంత అవసరం వీళ్ళకి?
దేవుని చిత్తమా సైతం చిత్తమా అంటే ఇప్పుడు ఏం చెప్పాను నేను? దేవుడు తోడుగా ఉన్నాడు కూడా అన్యాయం చేయడము సాతాను గారు చేయగల. సాతాను గారికి ఆ పవర్స్ ఉన్నాయండి. సాతానికి ఆ పవర్స్ ఉన్నాయి. సాతానికి ఆ పవర్స్ లేకపోతే నాబోతుని చంపేస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? నాబోతు దేవుని పెట్టే కదా. దేవుడు ఏం చేస్తున్నాడు? నోరు మూసుకుని ఉన్నాడా అని అడుగుతున్నాడు నాస్తికుడు. దానికి సమాధానం లేదు వీళ్ళ దగ్గర. ఎవరు యోసేపు ఉన్నాడు, యోసేపుని తీసుకెళ్ళి గోత్ర పడేసి వాళ్ళకి అందరికి అమ్మేసేసి తండ్రిని అందరిని లేకుండా అతన్ని దిగంబరిగా రకరకాల ఇబ్బందులు పెట్టినప్పుడు దేవుడు ఏమయ్యాడు? దానికి సమాధానం లేదు వీళ్ళ దగ్గర. ఇలా చాలా మీరు చూస్తూ ఉంటే నిజంగానే దేవుడు తోడుకున్నాడు దావీదుకి. అయినప్పటికీ కూడా సౌలు తరుగుతానే ఉన్నాడు. మరి అప్పుడు దేవుడు ఏమయ్యాడు? దానికి సమాధానం లేదు. ఎందుకు లేవనంటే ఆయన ఇష్టం. ఆయన ఇష్టం ఉంది. అట్ ద సేమ్ టైం సాతాను గడి యొక్క ప్లానింగ్ కూడా ఉంది. అర్థమవుతుందండి. కనుక దేవుడు ఏం చేస్తాడంటే మేము నీతిగానే కొన్నాం కదా, అవినీతి పనులు ఏం చేసాం? అవినీతి పనులు ఏం చేసేందుకు దేవుడు శిక్షించాడు మాకు. ఒకడైతే నేను సబ్బాట్లోకి వచ్చినప్పుడు, నేను ఆదివారంలో ఉండేవాడు, సబ్బాట్లోకి వచ్చినప్పుడు అడేమన్నాడు, అవమానం చెంది అడుక్కు తిని చచ్చిపోతాడు చూడండి అన్నాడు. నన్ను ప్రవచనం డైరెక్ట్ బోరద్దని మ్యాగ్జిన్లో రాశాడు. ఐజాక్ ఈ కుసుమాని వాడు అవమానం చెంది అడుక్కు తిని అడుక్కు తిని చచ్చిపోతాడండి. 6 నెలలు టైం, మళ్ళీ 6 నెలలు ఇచ్చాడు. 6 నెలలు తిరగకముందు ఆడేసి వచ్చాడు. ఏమైంది మరి? ఏమైంది? మొన్నటి వరకు 50 అని అన్నవాడు ఇప్పుడు ఆ 50 నోరులో పేరు రాట్లా. ఇప్పుడు అసేం అంటాడు, ఎలోహిం వారు, అదోనై వారు అన్నాడు. ఈ పదాలకు అర్థాలు తెలియవాడికి, బైబిల్ ఎబ్రి చదువుకున్నాడు వాడికి 50 పేరు. దాని మీద పాటలు రాశారు, పాటలు పాడారు. ఈరోజు డబ్బుల కోసం ఆ పేరు ఎత్తట్లా. మళ్ళీ పైగా వ్యర్థంగా ఉచ్చరించొద్దు అన్నాడు. వ్యర్థంగా ఉచ్చరించొద్దంటాక నేను మా ఎవడికి 10,000 రూపాయలు ఇచ్చి ఊరు వెళ్తూ వ్యర్థంగా ఖర్చు పెట్టకమ్మంటే అసలు మొత్తాన్ని ఖర్చు పెట్టద్దు దాని అర్థం. మొత్తాన్ని ఖర్చు పెట్టకుండా ఏమి కొనుక్కోకుండా ఏం తినకుండా అలా ఉపవాసం ఉండని అర్థమా? అదేమన్నా అర్థమవుతుందండి? వ్యర్థంగా ఖర్చు పెట్టమంటే వేస్ట్ ఖర్చులు చేయొద్దని. వేస్ట్గా నా నామాన్ని వాడుకోద్దని చెప్పాడు తప్ప అసలు వాడుకోద్దని ఏం చెప్పలేదు కదా. లేవిల్ది ఏం చెప్పాడు? నా నామం ఉచ్చరించడం వల్ల మీరు వాళ్ళని నేను వాళ్ళని దీవిస్తాను అన్నాడు. ఉచ్చరించాలా వద్దా ఆయన నామాన్ని? ఉచ్చరించాలి. వ్యర్థంగా ఉచ్చరించకూడదు. ఉచ్చరించడం వేరు, వ్యర్థంగా ఉచ్చరించడం వేరు. ఈ మాత్రం జ్ఞానం కూడా లేదు జనాలకి. అదేనండి. కాబట్టి ఈ పాలిటిక్స్ గురించి వీటి గురించి మనం అంత ఓవర్గా ఆలోచన చేయమని పని లేదు. మనం ఓన్లీ వేచి చూడటమే అండి. పరమతండ్రి ఏం చేయబోతున్నాడు అని చూస్తూ ఉండడమే తప్ప ప్రవచనాలా ఈ దొంగ ప్రవచనాలు చెప్తారండి వాళ్ళు. దేవుని నామమే సరిగ్గా చెప్పరు వాళ్ళు. దేవుడు నియామక కాలం గురించే సరిగ్గా చెప్పరు. దేవుని పండుగల గురించే క్రైస్తవ బోధకులకు తెలీదు. దేవుని నియామక కాలం గురించి తెలీదు. దేవుని విశ్రాంతి గురించి తెలీదు. వీళ్ళు అప్పుడు సోదుగాళ్ళు, ఇప్పుడు సోదుగాళ్ళు. కొత్త రకం సోదుగాళ్ళు ఏం కాదండి. ప్రవచనాలు ఫెయిల్ అయినంత మాత్రాన. లేకపోతే మొన్నప్పుడు చెప్తున్నాడు, మొన్నప్పుడు ప్రార్థన చేశాడట. ప్రార్థన చేసి ఈ ఎవరికి చంద్రబాబు నాయుడు గారికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి యేసు నామమున ఈయన ముఖ్యమంత్రి అవును గాక, ఇడే చెప్పేస్తున్నాడు అవును గాక అని. ఒకవేళ ఫెయిల్ అయ్యి ఉంటే ఎగిరిపోను. మరి ఏదో లక్కీగా తగిలింది. నా మాటని ఈయన మాట కంటే ఈయన మాట నెరవేర్చడం కోసం ఆయన ముఖ్యమంత్రి చేయాలని చెప్తున్నాడు. ఈ దొంగ ప్రవచనాలండి ఇవన్నీ బైబిల్లో నెరవేరున నమ్మొద్దని ఉంది. తెలుసండి మీకు? అది మీకు తెలుసా వాక్యం? నెరవేరున నమ్మొద్దని ఉంది. యేసు నామమున నెరవేరున నమ్మకూడదు. ఎందుకంటే యేసు అని పేరు కరెక్ట్ కాదు. అదేనండి. యేసు నామాన్ని నేను ప్రవచనం చెప్పాను, నెరవేరిపోయిందంటే యేసు అని పేరు ఆయన పేరు కాదు. ఆయన పేరు యేషువ మెస్సయ్య. యేషువ మెస్సయ్య నామాలు ఎలాంటి తప్పుడు బోధలు చేసి కూడా ఎవడో లేడు ప్రపంచంలో. యేషువ మెస్సయ్య నామాలు ఎవరు ఎలాంటి తప్పుడు ప్రవచనాలు చెప్పరు. అలా అసలు ప్రవచనాలు చెప్పరు. రేపది ఏం జరుగుతుందో నీకు తెలియలేనప్పుడు, ఏమండి ఈ క్షణం దాటిన తర్వాత ఏమవుతావో నీకు తెలియలేనప్పుడు నువ్వు ప్రవచనాలు చెప్పడం ఎందుకు? ఒకవేళ నిజంగా ప్రవచనాలు చెప్పాలని ఉంటే డైరెక్ట్గా పరమతండ్రి చూసినట్టు చెప్పేస్తాడు తప్ప టక్కని చెప్పేస్తారండి. అంతే తప్ప ఇలాంటి సూదంతా చెప్పరు. కనిపెట్టేసి నేను నా అధీనంలో లేదంటే మరి ఎవడ ఏ ఆత్మావరత్లో తెలుసుకోవద్దా నువ్వు? 400 మంది మీదకి వచ్చిన ఆత్మ నీ మీదకి వచ్చింది. వచ్చి కారు అంటే పెట్రోల్ లేకుండా తిరుగుతుందని చెప్పాడు, కరెంట్ లేకుండా ఫ్యాన్ తిరుగుతుందని చెప్పాడు. అండి మరి ఇది ఏ ఆత్మది? మరి ఇందాక వరకు కరెంట్ లేదు కదా, ఫ్యాన్లు తిరిగినాయా?
మరి కళలు వచ్చిన దగ్గర తిరుగుతున్నాయి, అర్థం కావట్లేదు జనాలకి. అర్థమైందండి. ఇలాంటి మోసకాలు ఉన్నంత వరకు దేవుని నామంలోనే జరుగుతుందండి. 99% మోసం అంతా దేవుని పేరు మీదే జరుగుతుంది. భక్తిహీన నోట అండి దేవుని మాట యావోక్తి అంటే భక్తిహీన నోట దేవుని మాట అతిక్రమం వల్లే పలుకుతున్నాడంట. కాబట్టి ఈ విషయాలు అర్థం చేసుకుని మనం జాగ్రత్తగా ఉన్న ప్రయత్నం చేద్దాం. పరంపర కొద్ది హెచ్చరిక మాటలను మన వెనుకలో దీవించి ఆశీర్వదించగలం. ఓకే సార్, రైట్, సెలవు.